చాలా సమస్యలు ఉన్నప్పటికీ మనకి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అడుగుతున్నారే తప్ప ఇలాంటి గ్రామ సభ దాని యొక్క ప్రాముఖ్యతను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు రోడ్డు మీద ఎంత అడిగినా సరే ఎవరో పట్టించుకోరు. అధికారులు ఏదో ఎవరైనా అప్లికేషన్ ఇస్తే చూద్దాంలే అని కూర్చుంటారు. దానికి మనం ఏం చేయాలి? ఇక్కడ గ్రామ సభకు రావాలి, ఇలాంటి సభల్ని మనం ఉపయోగించుకోవాలి. వచ్చి ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చినట్టయితే పని అనేది ముందుకెళ్తుంది. అది ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కడు ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఇది సమస్య అది సమస్య అని చెప్పేసి పెట్టడమే తప్ప ఇలాంటి గ్రామ సభల్ని ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చి మనం ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనేసి ఒక్కరికి ఉండట్లేదు. అలా ఉపయోగించుకోవాలంటే ఇలాంటి గ్రామ సభలు అధికారులు ఉంటారు, పంచాయతీ మన ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ఉంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక అప్లికేషన్ ఇస్తే ఆ సమస్య అనేది పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజున మారేడుమిల్లి డ్రైనేజీ వ్యవస్థ పేరు చెప్పి మనకి రోడ్డుకి అడ్డంగా డ్రైనేజ్ తవ్వేసి దాదాపుగా 3 నెలలు అవుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం కాబట్టి, కూటమి ప్రభుత్వం కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక కూడా మీరేంటి ఇది వర్క్ చేయట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. దానికి మేము సమాధానం ఏం చెప్పుకోవాలి? దానికోసం నేను ప్రతి అధికారి దృష్టికి తీసుకెళ్లాను. మన ప్రభుత్వం ఉన్నప్పటికీ నేనే కంప్లైంట్ చేశాను. ఈ కాంట్రాక్టర్ 1.2 CR అంటే 1,20,00,000తో మన మండలం అభివృద్ధికి ఒక గ్రాంట్ వచ్చి ఆ గ్రాంట్ ద్వారా వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ ఎవరు చేస్తున్నారు అనేసి అడిగితే గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కాంట్రాక్టర్లే ఆ వర్క్ చేస్తున్నారని తెలియజేశారు. అయితే ఎవరు చేసినప్పటికీ ఒక గ్రామ అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు ఆ కాంట్రాక్ట్ పనులు చేసినప్పుడు ఎంతో కొంత ఆశించి చేస్తాడు ప్రతి ఒక్కడు కాంట్రాక్టర్. కానీ అక్కడ నాణ్యత లోపించినప్పుడు ప్రశ్నించాలన్న బాధ్యత గ్రామ పౌరునిగా ప్రతి ఒక్కరికి ఉంది. అయితే ఎవరు కూడా ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. కానీ కొన్ని ప్రెస్ ఆర్టికల్ని బట్టి నేను చూసి ఎంత దారుణం అంటే వాళ్ళు చేసిన వర్కుల్లో ఒక రోడ్డు వేసిన 4 రోజుల్లోనే బీటలు వారిపోయినాయి, అడ్డంగా పగిలిపోయినాయి. ఎవరికి పట్టింపు లేదు. మన మండల అధికారి వారు ఎంపీడీ గారి పక్క సందులోనే ఒకటి పగిలింది. మన ఎంఆర్ఓ గారి ఫ్రంట్ ఆయన ముందే అలా రోడ్డు ఉంది, ఆ రోడ్డు పగిలింది. ఎవరు పట్టించుకున్న నాదులు లేడు, ఎవరు అడిగేవారు లేరు. అవన్నీ నా దృష్టిలోకి వచ్చి ఇది ఇప్పుడు ఒక రోడ్డు మనకి వేసిన తర్వాత మన ఏజెన్సీ ప్రాంతంలో ఒక రోడ్డు వేసిన తర్వాత అది మళ్ళీ వేయాలంటే మన జీవితకాలం పడుతుంది. ఎవడ రోడ్డు దేకడం, ఆ రోడ్డు వేయడం అనేది మళ్ళీ జరగదు. అలాంటి రోడ్డు ఒక్కసారి వేసింది మన జీవితకాలం నాకు తెలిసి అక్కడే తిరగలం, మళ్ళీ ఆ రోడ్డు వేయడం అంటూ జరగదు. అలాంటి రోడ్డు నాణ్యత లేకుండా వేసినప్పుడు మనం ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తాడు? అది ఎవడో ప్రశ్నించట్లేదు. దానికోసం నేను పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నా లెటర్ హెడ్లో అంటే నాకు ఒక బాధ్యత మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఒక బాధ్యతను అప్పచెప్పారు. నేను అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ కార్యదర్శిగా ఉన్నాను. నేను తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్లో మన స్టూడెంట్స్ కోసం, అలాగే మన గ్రామంలో అయితే గ్రామ ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. అయితే నా దృష్టికి రావడంతో నేను నా లెటర్ హెడ్తోనే పిఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన వెంటనే సబ్ కలెక్టర్ గారికి ఎంక్వైరీ వేయాలని చెప్పారు. ప్రస్తుతానికి చాలా మంది బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపడం జరిగింది. అదే కాదు, రీసెంట్ గా దీనికోసం నేను పిఓ గారితో మాట్లాడితే దానికి సంబంధిత అధికారి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతుంటే వారిని ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆపేశారు. ఎందుకంటే దీని క్లారిటీ కావాలి కాబట్టి. ఎందుకంటే దీంట్లో అవినీతి జరుగుతుంది అనేది ఆయనకు కూడా అర్థమైంది. అయితే ఇది ఒకటే కాదు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక అన్యాయం జరుగుతుంది, అక్కడ రోడ్డు సరిగ్గా లేదు. దానికి ఇలా నేనే వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పటికి 26వ తారీఖు నెల అవుతుంది. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఇలా గ్రామ సభ జరిగినప్పుడు ప్రజలు వచ్చి దాని మీద కంప్లైంట్ ఇస్తే అది 4 రోజులు అనేది అధికారులకు ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆ 4 రోజుల్లో ఆ అధికారి మండల లెవెల్లో పరిష్కరించకపోతే ఆయన పై స్థాయికి మనం వెళ్ళొచ్చు. ఆయన దగ్గర కూడా పరిష్కారం దొరకకపోతే ఆ పై స్థాయికి వెళ్ళొచ్చు. ఆయన దగ్గర కూడా పరిష్కారం దొరకకపోతే కోర్టులో మనం వేయొచ్చు. ఆ రోజున ఎవరైతే బాధ్యతలు ఉంటారో దానికి బాధ్యత వహించాల్సింది ఈ అధికారులందరూ బాధ్యత వహించాలి. అందులో తప్పు జరిగిందని తెలిస్తే ఈ అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఇది మనకు ఎంతో మంది చదువుకున్నారు కానీ ఒక్కరికి అర్థం కావట్లేదు. ఈ ప్రాసెస్ అనేది ఎవరికి తెలియట్లేదు. ఆ ప్రాసెస్ తెలుసుకొని ఇలా కంప్లైంట్లు ఇస్తే అది ముందుకెళ్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, రోడ్డు మీద రాగానే అరే ప్రణీత్ ఇదిగో డ్రైనేజ్ అవ్వలేదు, మా కొట్టు ముందు ఇదిగో కన్నం చేశారు, వాటర్ రావట్లేదు అనేలాగా అంటున్నారు తప్ప ఒక్కరు కూడా వారు వంతుకు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఈరోజు డ్రైనేజ్ కోసం అయితే ఎంత తిప్పలు పడుతున్నాం అంటే పంచాయతీ సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ మన వీరబాబుని
తిప్పలు పడుతూనే ఉన్నాం, ఆడికి చెప్తూనే ఉన్నాం. ఇంజనీర్ అసిస్టెంట్ అయితే సొంత డబ్బులు ఖర్చు పెట్టేస్తుందట, నువ్వెందుకమ్మా ఖర్చు పెట్టాలి, నువ్వు దగ్గర ఉండాలని పిలిచి చెయ్యమ్మా అని చెప్తున్నాం. ఎంత చెప్తున్నా సరే అది అభివృద్ధి లేదు. అయితే ఈరోజు గ్రామ సభని గ్రామస్తులు ఎవరు ఉపయోగించుకోవట్లేదు, రాలేదు. అయితే నా సజెషన్ ఏంటంటే ఎంపీడీ వారికి ముఖ్య అధికారి కాబట్టి ఆయనకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎలాగా వీళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి మన అధికారులని దయచేసి మీరు ఇక్కడ వర్క్ లేని టైంలో కానీ లేకపోతే ఏదో ఒక టైం ఒక రోజు అనేసి మన గ్రామానికి మన పంచాయతీకి సంబంధించిన ప్రతి ఏరియాకి అధికార వారిని పంపించి మనమే సమస్యలను తెలుసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలా తెలుసుకున్నట్లయితే గ్రామంలో వాళ్ళకు కూడా కొంచెం దీని మీద మన కోసం చేస్తున్నారు కాబట్టి మనం కూడా ముందుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఈ రోడ్లు అయితే ఇప్పుడు మనం గత గ్రామ సభలోనే కొన్ని తీర్మానాలు చేసాం. ఈ గ్రామ సభ ప్రాముఖ్యత నేను చెప్పాలనుకుంటున్నాను. గత గ్రామ సభలో మనం ఒక తీర్మానం చేసాం, అర్జెంటుగా అద్దరి వీధి రోడ్డు వేయాలి. ఆ రోడ్డు లేక ఏమవుతుందంటే కనీసం అంబులెన్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక వెహికల్ మామూలుగా ఆటో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్డు వేయాలని చెప్పేసి మన గ్రామ సభ తీర్మానంలో పెట్టాం. ఈ రోజున ఆ తీర్మానం పెట్టాం కనుక ఆ రోడ్డు కంప్లీట్ అయింది. మీ అందరికీ ఆ విషయంలో నేను పంచాయతీ వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు మన గ్రామ సభలో పెట్టాం కాబట్టి ఆ పని జరిగింది. దాని తర్వాత మనం సోమిరెడ్డిపాలెంలో కూడా ఒక రోడ్డు వేయాలనేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దానికి కూడా నెక్స్ట్ ఏదైతే ఫండ్స్ వచ్చినాయో ఆ ఫండ్స్ లో ఖచ్చితంగా అది చేయమని చెప్పాం. అలాగే ఇలా గ్రామ సభకి ఎవరైనా వచ్చి మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా దాన్ని మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని చేసే ఉపాయం అనేది ఆలోచిస్తాం, చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఇప్పుడు అయితే ఇంకోటి ఏంటంటే మన క్వార్టర్స్ వీడియో సెంటర్ లో కూడా ఒక రోడ్డు వేయాలి, దానికి కూడా కొంచెం మీరు దాంట్లో పెట్టుకోవాలి. తర్వాత ఎంపీడీ గారు మాది చిన్న రిక్వెస్ట్ అండి, మనకి ట్రాక్టర్ వేస్ట్ గా పడి ఉందండి, ఇంజిన్ ఉంది కానీ తొట్టి లేదు, తొట్టిని ఏర్పాటు చేయాలి. ఒకవేళ వీలైతే ఒక ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ కూడా దానికి అటాచ్ చేసేలాగా 2 పెట్టుకుంటే ఒకటి చెత్త ఎత్తుకోవడానికి మనకి తొట్టి ఉపయోగపడుతుంది. ఇందాక సర్పంచ్ గారికి ఎవరో చెప్పారు కదా మాకు వాటర్ ట్యాంకర్ తెప్పించింది అనేసి, ఎప్పుడైనా అంత అవసరం వస్తే మన ట్యాంకర్ ఉపయోగపడుతుంది కాబట్టి మీ నిధుల నుంచి లేకపోతే జిల్లా పరిషత్ వారి నిధుల నుంచి ఆ ట్యాంకర్ ని అలాగే తొట్టిని ఏర్పాటు చేస్తే బాగుంటది. తర్వాత ఇందాక జెడ్పీటీసీ గారు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి కోసం చాలా మంచిగా చెప్పారు. నాకు చాలా ఆనందం వేసింది, ఎందుకంటే ఆ రోజు వచ్చిన గాలికి ఆ వర్షానికి ఎంతో మంది షాపుల మీద ఇళ్ల మీద చెట్లు పడిపోయినాయి, కరెంటు స్తంభాలు చాలా కూలిపోయినాయి. ఇప్పటికి కూడా మన మారుమూల ప్రదేశం ఈ బొడ్లంక రోడ్లు ఇంకా పవర్ లేదు. ఇప్పటికీ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అటు నుంచి ఫోన్ వచ్చింది నాకు, ఇంకా కరెంట్ రాలేదు, 3 రోజులు అయిపోతున్నాను, ఏంటి రాదా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిత్యం లైన్లో ఉన్నారు. పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మొన్న ప్రత్యేకించి మా జనసేన పార్టీ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్, నేను, మన మాడిమల్లి యూత్ వారు అందరూ పై సెంటర్లో పుచ్చల మణికంట చికెన్ షాప్ మీద చెట్టు పడిపోతే తీయడానికి వెళ్ళాం. మేము కూడా సహాయం చేసినప్పుడు మాకు అర్థమైంది, ఆ చెట్టును తొలగించినప్పుడు రూప్ వైరు, ఆ కరెంట్ వైరు, అది 11 kV 1 kV ఏదో ఒక పెద్ద వైర్ అనమాట. ఆ చెట్టును తొలగించేటప్పుడు ఆ వైర్ తెగిపోయి వచ్చేసింది. వచ్చి ఎవరికైనా మెడల మీద ఎక్కడైనా తగిలితే చచ్చిపోతాం. అలాంటి రిస్క్ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళని మనం వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. దానికోసం నేను వాళ్ళ కోసం కూడా నేను గ్రూపుల్లో పెట్టాను. నిజంగా మీరు చేస్తుంది చాలా, అసలు ఆ రోజు వచ్చిన గాలికి గంటలకి కరెంట్ రాదేమో అనుకుంటే గంటల వ్యవధిలో మన మారేడుమల్లి కరెంట్ ఇచ్చారు వాళ్ళు. నిజంగా నేను చాలా సంతోషించాను, అంత కష్టపడుతున్నారు వాళ్ళు. అయితే ఇంకో విషయం అండి, మొన్న జరిగిన నష్టం కొంచెం జరిగింది ఊర్లో వర్షానికి గాలులకి. పై సెంటర్లో ఒక షాప్ నష్టపోయారు, తర్వాత క్వార్టర్స్ లో కూడా ఒక షాప్ నష్టపోయారు. అయితే అది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి దృష్టి తీసుకెళ్తే అది ఆక్యుపైడ్ ఏరియాలో ఉన్నాయి, సో మనం ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వలేమన్నారు. దాని దృష్టిలో మనం ఏమైనా చేయగలమా అనేది ఒకసారి ఆలోచించి వాళ్ళకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా మనం ఉంటే బాగుంటుందని అది కూడా మీరు మినిట్స్ బుక్ లెక్కించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అద్దరు వీధిలో ఒక ఇల్లు మొత్తం 5-6 పెంకులు వేసుకునేదమ్మా.
అది కూడా ఒకసారి రాసుకోండి. అది కూడా అంటే మనం అది ఇల్లు అయితే వాళ్ళకి పన్ను కడుతున్నట్టు ఏదైనా రసీదు ఉంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు ఇస్తారు. అయితే పన్ను పెట్టుకుని మన ఉప సర్పంచ్ గారి దగ్గర సర్పంచ్ గారి దగ్గర రెండు ఒకసారి వస్తే వాళ్ళు దానికి ఏర్పాటు చేసడానికి ప్రయత్నిస్తారు. తర్వాత మ్యాక్సిమం అన్నీ చెప్పేశాను. ఇంకో విషయం, నేను స్టూడెంట్స్ వాటి మీద నేను పోరాడుతున్నాను కాబట్టి మొన్న ఒక విషయం జరిగింది. దానికి అందరికీ తెలిసి ఉంటుంది, న్యూస్లో కూడా వచ్చింది. అయితే నేను ఇప్పుడు మన గ్రామంలో ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరుగుతుంది, తప్పు జరుగుతుందంటే దయచేసి అధికారుల దృష్టికి తీసుకురండి. మనకు ఎందుకులే, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవటం, మనం ఎందుకు చెడవటం అని అనుకోవద్దు. దయచేసి ఒకవేళ మీరు చెప్పలేకపోతే నా దృష్టికి కానీ నాలాంటి వాడి దృష్టిలోకి కానీ సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు కూడా ముందుకు వస్తాడు, ఆయన ఖచ్చితంగా చేసి పెడతాడు. లేదంటే మా జనసేన అధ్యక్షుడు ఉన్నాడు, ఎవరికైనా సమస్య ఉంది తీసిరావండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నిన్న మన ఇక్కడ చావు ఒకటి జరిగిందండి కొత్త కాలనీలో. అయితే బరియల్ గ్రౌండ్కి వెళ్ళాం. బరియల్ కార్యక్రమం అయిన తర్వాత మా సమాధి అవతలే మేము కాలువలోకి దిగి సీడీలు ఉంటాయి, అక్కడ కాలు కడుక్కుంటాం. అయితే అక్కడ ఒక మోటార్, కరెంటుతో మోటార్ పెట్టేసి ఉంది. పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఏ గ్రూపుల్లో పెట్టలేదు. కానీ అక్కడ సమస్య ఏంటంటే అండి, అదే కాలువ దగ్గరికి అదే ప్లేస్కి హాస్టల్ పిల్లలు అందరూ వెళ్తారు. అక్కడ ఉన్న చుట్టూ ఆడవారందరూ అక్కడికే బట్టలు ఉతుక్కోవడానికి వెళ్తారు. అదేమన్నా ఎర్త్ అయితే ఎంతమంది ప్రాణాలు పోయి, నాకే భయం వేసింది అక్కడ జరగడానికి. అయితే అది ఎక్కడ జరిగిందంటే మన సమాధి పైన ఏదో రిసార్ట్ కడుతున్నారు. వారు బాధ్యతారహితంగా వారు చేయటం వల్ల అది అక్కడ మోటార్ పెట్టారు. అది వెంటనే నేను కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళు వెంటనే తొలగించారు. కానీ ఇలాంటివి కూడా మన పంచాయతీ వారు ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా దూరంగా పెట్టుకుంటే పర్వాలేదండి, కరెక్ట్గా బట్టలు తుక్కునేది, పిల్లలు స్నానాలు చేసే దగ్గర పెట్టారు. ప్రాణాల నష్టం జరిగిన తర్వాత మనం ఎలా చేయలేం. సో ముందుగానే దాన్ని చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి పనులు ఏదైనా సరే పంచాయతీ వారు ఏది చేసినా, మన పంచాయతీకి ఏ ఫండ్ వచ్చినా సరే అది ప్రజలకు ఉపయోగపడేలాగా దయచేసి మీరు దాన్ని డిజైన్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఎక్కడైనా సరే నలుగురికి ఉపయోగపడాలి. మనం ఒక ట్యాంక్ పెట్టినా, వాటర్ ట్యాంక్ పెట్టినా, ఒక తొట్టి పెట్టినా, లేకపోతే ఏ రోడ్ వేసినా అది అందరికి ఉపయోగపడేలా ఉండాలి. అలా పెట్టి మీరు చేస్తే మా తరపున ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మీరు ఏ కాంట్రాక్టర్ కింద ఇచ్చుకోండి, ఎలా అయినా చేయండి. కానీ అందులో ఉపయోగకరంగా లేకపోతే, ప్రజలకు ఉపయోగకరంగా లేకపోతే, అది వృధాగా చేస్తున్నారని తెలిస్తే ఖచ్చితంగా దాని మీద మేము రెస్పాండ్ అవుతాం. ప్రజల తరపున మా గొంతెత్తుతాం. దానికోసం ఎంతవరకు వెళ్తాం అది నెక్స్ట్ సెకండరీ. అయితే ఈ అవకాశం ఇచ్చిన పంచాయతీ వారికి, అలాగే స్పెషల్ అధికారి, మండలాధికారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక చిన్నది ఉందండి. అయితే ఎంపీడీ గారు మీ దృష్టి కూడా తీసుకురావాలి. మీ ఆఫీస్ ముందే, అంటే మీకు ఇంకా దాన్ని ఏమంటారు, పర్మనెంట్ బిల్డింగ్ లేదు, అయినప్పటికీ మీ ఆఫీస్ ముందే చలక వీధికి వెళ్ళే రోడ్లో ఒక హోల్ పడిపోయింది. అది ఇప్పటికొచ్చి మరి మీ దృష్టికి రాలేదా లేకపోతే ఏంటో తెలియదు. దాన్ని మీరు ఖచ్చితంగా చేయించాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను మొన్న రాత్రి వెళ్ళేటప్పుడు నేనే పడిపోతున్నాను అందులో. కారు కదండి, బైక్ మీద వెళ్ళేటప్పుడు. నాకు కార్లు అలాంటివి లేవండి, నేను ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. అవునా? అయితే మీ దృష్టికి వచ్చింది. అయితే ఇది కూడా మినిట్స్లో ఎక్కించుకోండి. ఆఫీస్ ముందు చలక వీధి రోడ్లో అదైంది. తర్వాత